మరోవైపు బల పరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో పన్నీర్ సెల్వానికి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సీఎం కావాలని భావించిన పన్నీర్ సెల్వం ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పటికే అన్నా డీఎంకే పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా శశికళ అతడిని తొలగించింది. దాంతో పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. తనతో జట్టు కట్టిన వారికి పన్నీర్ సెల్వం సొంత గూడు ఏర్పాటు చేయడం అనేది అనివార్యం. దాంతో ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకే నుంచి వేరుపడిన టీంతో అమ్మ డీఎంకే కానీ, అన్నా డీఎంకే జయ లేదా అన్నా డీఎంకే అమ్మ వంటి పేర్లతో ఓపీఎస్ కొత్త పార్టీ పెడతారని చెబుతున్నారు ఆయన అనుచర వర్గం. అయితే జయలలిత మేనకోడలు దీపతో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తారా లేక సొంతంగానే ముందుకు వెళతారా అనే అంశం ఆసక్తిగా మారింది. పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెడితే అన్నా డీఎంకేకు ఇబ్బందులే అన్న వాదనే ఎక్కువ వినిపిస్తోంది. పార్టీలో శశికళ అనుచరుల పెత్తనం పెరగడంతో ఇప్పటికే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పళనిస్వామి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కూడా అలకలు లుకలుకలు తప్పకపోవచ్చు. దాంతో అసంతృప్తులంతా పన్నీరు పంచన చేరే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి పన్నీరుకు మద్దతుంటుందన్న ఊహాగానాలతో చాలా మంది అటువైపు చూసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు పన్నీరుకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. సుప్రీం తీర్పుతో శశికళ కనీసం 3.5 ఏళ్లు జైల్లో ఉండాలి. ఆమె తిరిగి వచ్చే నాటికి కొత్త పార్టీ పెట్టి అసలైన అమ్మ పార్టీ తమదేనని నిరూపించుకోవడం ఓపీఎస్ ముందున్న పెద్ద సవాల్. అందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అతను ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.